అయితే రాత్రి కాలమందు మనం సౌలుని గురించి మనం ధ్యానించుకోవడం జరిగింది. సౌలు యొక్క హెచ్చింపు, అదే రీతిగా సౌలు పడగొట్టబడడం. దేవుడు ఒకరిని హెచ్చించువాడు, ఒకరిని తగ్గించువాడు. దేవుడు లేవనెత్తుతాడు, పడగొడతాడు కూడా. కట్టేవాడికి తెలీదా పడగొట్టడం? ఏవండి? మరి సౌలు యొక్క జీవితాన్ని మనం చూసాం. సౌలు యొక్క జీవితం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అనంటే ఏవండి? అతని జీవితంలో ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, దేవుడు పడగొడతాడు, దేవుడు లేవనెత్తుతాడు. దేవుడు లేవనెత్తుతాడు, అవసరమైతే మనుషుల యొక్క గర్వాన్ని బట్టి అణిచివేస్తాడు. నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. ఎవని యొక్క వ్యక్తి యొక్క జీవితంలో అయితే గర్వం వస్తుందో, ఆ వ్యక్తి జీవితంలో అతని పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతాడు. మరి లూసిఫర్ మరి పరలోకము నుండి పడద్రోయబడ్డానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే, తన హృదయంలో గర్వించింది అని బైబిల్ సెలవిస్తుంది. గర్వం, గర్వం ఎప్పుడైతే మనిషికి వస్తుందో ఆ వ్యక్తి పడిపోతాడని అర్థం. ఏవండి? మరి లూసిఫర్ మరి పడద్రోయబడ్డాడు అతని యొక్క గర్వం వలన. ఎందుకు? దేవాతి దేవునితో సింహాసనము విషయంలో పోటీ పడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయనతో నన్ను నేను సమానునిగా చేసుకుంటాను అనని అనుకొని గర్వించింది. దేవుడు తనను పడగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సౌలు యొక్క జీవితాన్ని కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నుకున్నది దేవుడే. కానీ సౌలు ఎప్పుడైతే అవిధేయతను చూపించాడో, దేవునికి లోబడలేదో, తిరుగుబాటు స్వభావాన్ని చూపించాడో, దేవుడు సౌలు యొక్క సింహాసనమును తీసివేసి ఆ సింహాసనము మరొకనికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మరి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దేవుడు మనకిచ్చినటువంటి తలంతులను చక్కగా మనం ఉపయోగించుకోకపోతే ఆ తలంతులను తీసివేసి దేవుడు మరొకరికి ఇస్తారు అనడానికి ఈ యొక్క ఎగ్జాంపుల్ సౌలు యొక్క జీవితం అనేటువంటిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సౌలు యొక్క సింహాసనమును తీసివేసి సౌలు మరి దావీదుకి మరి ఆ సింహాసనం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మరి తలంతుల గురించి ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానములో ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు మాత్రమే ఇవ్వడం జరిగింది. దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇచ్చాడు. అలా అని కాదు. వారి వారి యొక్క విశ్వాసము యొక్క పరిమాణము చొప్పున దేవుడు వారికి తలాంతులను పంచి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అయితే అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటి అనంటే, ప్రియ దేవుని సంగమా, అయితే దేవుడు మనకిచ్చినటువంటి తలాంతులను మనం ఏ విధంగా ఉపయోగిస్తూ ఉన్నాం అనేటువంటిది చాలా ప్రాముఖ్యముగా మనం చూసుకోవాలి. దేవుడిచ్చిన తలాంతులలో మనం నమ్మకంగా ఉంటున్నామా, యథార్థంగా ఉంటున్నామా లేదనేటువంటిది మనం చూసుకోవాలి. ఒకవేళ మరి ఇక్కడ 5 తలాంతులు తీసుకున్నవాడు 5కి 5 సంపాదించాడు, 2 తీసుకున్నవాడు 2కి 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? మరలా దేవుడొచ్చి తీసేసుకుంటాడని ఏవండి? అతడేం చేశాడంటే ఆ తలాంతును మట్టిలో కప్పిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అది అక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క దేవునికి కోపం వచ్చినట్లుగా ఆ యొక్క సందర్భం మనకి హెచ్చరిస్తుంది, తెలియజేస్తూ ఉంది. మరి ఆ తలాంతు ఏమయ్యింది? ఎవరైతే తలాంతును దాచిపెట్టాడో ఆ తలాంతు తీసుకున్న తర్వాత ఆ తలాంతుని మరొకనికి ఇచ్చాడంట. ఎవరైతే 5 తలాంతులు సంపాదించుకున్నాడో వాడికి ఆ తలాంతును ఇచ్చాడు. అందుకంటాడు, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వాడి నుండి తీసివేయబడును అని అంటున్నాడు. సో ఎవడైతే కలిగిన వాడు అని అంటే అర్థం ఏంటి? దేవునికి లోబడతాడో, దేవుని చిత్తం చేస్తాడో వాడికి మరీ ఎక్కువగా ఇవ్వబడుతుంది. దేవుని చిత్తానికి ఎవడైతే లోబడ్డో, దేవుని చిత్తమునికి వ్యతిరేకంగా బ్రతుకుతాడో వాడి దగ్గర ఉన్నది కూడా తీసివేయబడడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సౌలు యొక్క జీవితం. సౌలుకి దేవుడు ఇచ్చాడు. సౌలు తనకు అవిధేయతను చూపించడం ద్వారా సౌలు ఆ యొక్క సింహాసనాన్ని దేవుడు తీసివేసి ఆ సింహాసనమును మరొకనికి ఇచ్చాడు. ఆయన పేరే ఏవండి? మరి డేవిడ్. హిస్ నేమ్ ఈజ్ దావీదు. డేవిడ్, అవునా? ఇంగ్లీష్లో డేవిడ్ అని పిలుస్తాం, తెలుగులో దావీదుగా మనం ఆయన పిలుస్తాం. సో కాబట్టి మరి ఇజ్రాయేలీల యొక్క 2వ రాజు ఎవరంటే దావీదు మహారాజు. ఏవండి? కీర్తనలు మరి మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథమును రాసినటువంటి మరి అంటే రచించినటువంటి వ్యక్తి, కీర్తనల గ్రంథం, అవునా? మరి దీనికి ప్రాముఖ్యంగా మరి ఈ కీర్తనలో మనం చూసినట్లయితే దావీదు గారే మరి ఉంటారు.
సో అయితే దేవుని యొక్క లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, ఒకరిని తగ్గించువాడు కూడా ఆయనే. ఒకవేళ మనం లోబడకపోతే ఆ స్థానంలో దేవుడు మరొకరిని కూడా దేవుడు వాడుకుంటాడు. దాంట్లో సందేహించాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఆ పిలుపుకు నువ్వు లోబడితే మంచిది. ఒకవేళ ఆ పిలుపుకు నువ్వు లోబడకుండా తిరుగుబాటు చేసే స్వభావం నీలో ఉన్నట్లయితే దేవుడు నీ ప్లేస్‌లో మరొకరిని దేవుడు వాడుకుంటాడు. మనుషులు దేవుని స్తుతించకపోతే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇదిగో ఈ రాళ్ళు, రెప్పలు ఈ సృష్టి నన్ను స్తుతిస్తది అనని యేసు ప్రభువారు మరి చెప్పడం జరిగింది. ప్రియ దేవుని సంగమా, దేవుడు వాడుకుంటాడు. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. దేవుని పాత్రలుగా మనం ఉండాలి. కానీ మనం గర్వించామనుకోండి, మరి గర్వించిన వ్యక్తుల జీవితాలు ఏమైపోతాయి? పడిపోతాయి. పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతారనేటువంటి విషయాన్ని ప్రభునామమున మీకు తెలియజేస్తున్నాను. మరి సౌలు యొక్క సింహాసనం తీసివేసిన తర్వాత మరి మనం పరిశీలన చేసినట్లయితే ఆ సింహాసనమును మరి దావీదుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయంలో ఈ విధంగా మరి దేవుడు సమూయేలుతో మాట్లాడడం జరుగుతుంది. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం మొదటి వచనం. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు విసర్జించాడు అని ఇక్కడ దేవుని యొక్క లేఖను మనకు తెలియజేస్తుంది. దేవుడు విసర్జించిన యొక్క మనిషి యొక్క జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో, ఎంత దారుణంగా ఉంటుందో అది సౌలు యొక్క జీవితమే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి, దేవుడు అంటున్నాడు, నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలం నువ్వు ఏడుస్తావు సమూయేలు. ఇదిగో నీ తైలము నీ యొక్క కొమ్మును తైలముతో నింపు, నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేముడైన యెషయి యొద్దకు నిన్ను నేను పంపుచున్నాను. అతని కుమారులలో నేను రాజుగా నియమించుదును. అతని కుమారులలో ఒకరిని నేను రాజుగా నియమించుదును అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నియమించువాడు ఆయనే, తొలగించువాడు ఆయనే. ఏమండి, ఒక వ్యక్తిని దేవుడు తొలగించాడంటే మరొకరిని దేవుడు నియమిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒకసారి గుర్తుపెట్టుకో, ఏమంటున్నాడు? నియమించువాడు ఆయనే, తొలగించువాడు కూడా ఆయనే. ఒకవేళ దేవుడు నిన్ను తొలగిస్తే మరొకరిని వాడుకుంటాడు. దేవుడు నిన్ను నియమిస్తే నిన్ను వాడుకుంటాడు. ఒకవేళ నన్ను నియమించాడు అనుకో, నన్ను వాడుకుంటాడు. ఒకవేళ నన్ను తొలగించాడు అనుకో, దేవుడు ఇంకొకరిని వాడుకుంటాడు. దేవుడు ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాగైనా వాడుకుంటాడు. ఆయన పని మాత్రము ఆగదు, ఆయన చిత్తము జరగకుండా ఆగదు. అయితే మనము విధేయులం అవ్వటమే ప్రాముఖ్యము. సౌలు అవిధేయత చూపించాడు. సౌలును గురించి దేవుడు అంటున్నాడు, నేను విసర్జించినటువంటి సౌలును గూర్చి సమూయేలు, నువ్వు ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? నీ కొమ్మును తైలముతో నింపుము, నీ కొమ్మును తైలముతో నింపుము. ఇదిగో నువ్వు వెళ్ళి ఏం చేస్తావో తెలుసా? యెషయి కుమారుడైనటువంటి ఇదిగో ఆ యొక్క దావీదును, అంటే యెషయి కుమారులలో ఒకరిని నేను ఎన్నుకున్నానన్నాడు. అతని పేరే దావీదు. నువ్వు వెళ్ళి అభిషేకించుము అనని సమూయేలుతో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు సమూయేలు ఏం చేస్తాడంటే, సమూయేలు మరి దేవుడు చెప్పినట్లుగా మరి యెషయాని తన కుమారులను కలవడానికి వెళ్తాడు. చూడండి, 4వ వచనంలో, సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావా అని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించును. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. చూడండి, యెషయి కుమారులలో ఎంతమంది? 8 మంది. ఈ యెషయి కుమారులలో ఏమండి, మొట్టమొదటికి ఏలీయాబును చూచినప్పుడు సమూయేలు ప్రవక్త, నిజముగా యెహోవా కోరుకునిన వాడు ఇతడే అనని తన హృదయంలో అనుకున్నాడంట. ఎందుకంటే మేబీ అతని యొక్క హైట్, అతని యొక్క వెయిట్, అతని యొక్క ఫిట్నెస్, తనకున్న బలం, తనకున్న శరీర ఆ దృఢత్వం, ఆ యొక్క బలాన్ని బట్టి రాజుగా ఉండాల్సిన వాడు పర్ఫెక్ట్గా ఉన్నాడు అనని మరి సమూయేలు తన హృదయంలో అనుకున్నాడంట. ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు ఏ వేటినికైతే ప్రాముఖ్యతనిస్తారో వాటిని యెహోవా ఏం చేయడంట, వాటికి ప్రాముఖ్యతను ఇవ్వడు. సమూయేలుతో అంటున్నాడు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను అని అంటున్నాడు. ఏలీయా బిడ్డను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టుడు అని అంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుడు వాడుకోవడానికి ఎడ్యుకేషన్ అవసరం లేదు. దేవుడు వాడుకోవడానికి అందం అవసరం లేదు. దేవుడు వాడుకోవడానికి వాక్చాతుర్యం అవసరం లేదు. దేవుడు వాడుకోవడానికి హైట్ అవసరం లేదు. దేవుడు వాడుకోవడానికి శరీర దృఢత్వం అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? నత్తివాడైనటువంటి మోషేని దేవుడు ఆడుకున్నాడు. దేవునికి స్తోత్ర. మొసలవాడైనటువంటి అబ్రాముని 75 సంవత్సరాల కాలంలో అబ్రాముని పిలిచి దేవుడు వాడుకున్నాడు. నోవాహుని పిలిచి వాడుకున్నాడు. దేవునికి బలవంతులు కావాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎప్పుడైనా వాడుకుంటాడు. బలహీనైనా వాడుకుంటాడు, బలవంతుడైనా వాడుకుంటాడు. సో కాబట్టి బైబిల్ చెప్తుంది దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కానీ పై రూపాన్ని లక్ష్య పెట్టడు అని బైబిల్ మనకు సెలవిస్తుంది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం 8వ వచనం, యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతన్ని రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిని అడుగుగా అతడు ఇంకను కడసారి వాడు ఉన్నాడు అని ఇక్కడ యెషయి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయిని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రియ దేవుని సంగమా, తన కుమారులలో చూడండి 7 ముందర పెట్టాడు. 7 ముందర పెట్టాడు. ఎందుకు మరి 8వ కుమారుడైనటువంటి దావీదును ముందర పెట్టలేదు? ఎందుకు పెట్టలేదు? చూడండి, యెషయి దృష్టిలో దావీదు పనికిరాని వాడి వ్యక్తిగా మనం చూస్తున్నాం. గొర్రెలు కాచుకునేటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆయనకి ఎడ్యుకేషన్ లేదేమో, గొర్రెలు కాసుకుంటున్నాడు అనేటువంటి తక్కువేమో, లేకపోతే యుద్ధ నైపుణ్యత లేదని అతన్ని పక్కన పెట్టాడేమో. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల్ని కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డలు ఏం చేస్తారంటే తక్కువగా కూడా చూస్తుంటారు, వేరియేషన్స్ చూపిస్తుంటుంటారు. మరి ఇక్కడ యెషయిని కూడా మనం చూసినట్లయితే సమూయేలు నీ కుమారులందరినీ పిలిపించానంటే మొట్టమొదటగా 7 వారి ముందర పెట్టాడు. ఏలియాబుని, అబీనాదాబుని ఇంకా మిగతా వారిని అందరినీ ముందర పెట్టాడు కానీ దావీదును తీసుకుని రాలేదు. అయితే దేవుడు సమూయేలుతో చెప్పాడు, వీరెవరిని నేను కోరుకోలేదు అని చెప్పినప్పుడు సమూయేలు అంటాడు, అయ్య బాబు యెషయి, వీరేనా ఇంకెవరైనా కుమారులు ఉన్నారని అంటే ఇదిగో అప్పుడు ఈ మాట అంటాడు, ఇదిగో ఇంకను కడసారి వాడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ మనం నోట్ దిస్ పాయింట్, ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకను ఎవరైనా ఉన్నారా అని అంటే ఎస్, కడసారి వాడు ఉన్నాడు అంటే సరిపోతుంది కదా. కానీ ఏమంటున్నాడు ఇక్కడ, అతని యొక్క వృత్తిని మెన్షన్ చేస్తున్నాడు. ఏమంటాడు తెలుసా? అయితే వాడు గొర్రెలు కాయుచున్నాడు అని చెప్పాను. అంటే గొర్రెలు కాసేవాడు దేనికి పనికొస్తాడు? నీకు గొర్రెలు కాసేవాడు రాజుగా పనికొస్తాడా అనేటువంటిది అర్థం, అవునా? అందుకు సమూయేలు, నీవు వాడిని పిలువనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందుమని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమునైన వాడునయ్యుండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటగా యెషయి కుమారులు తనకిష్టమైన వారిని ఎవరినైతే ముందర పెట్టాడో దేవుడు వారిని త్రోసివేశాడు. కానీ బలహీనుడైనటువంటి దావీదును దేవుడు చూసారా ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. సహోదరుల ఎదుట, ఇక్కడ మరొక పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఏమన్నాడు తెలుసా? సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట అభిషేకము చేస్తును అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాని సహోదరులు ఎదుట అనే మాటను ఎందుకు
ఇక్కడ మెన్షన్ చేయబడిందంటే బికాజ్ వాని సహోదరులు ఎదుట ఇక దావీదు చిన్నవాడిగా చూస్తూ ఉన్నారు సహోదరుని. ఏమండి, ఎందుకు పనికిరాని వాడిగా దావీదును చూస్తూ ఉన్నారు. ఏమండి, అతను అర్హత లేని వాడిగా దావీదును చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవాతి దేవుడు ఏమండి వాని సహోదరులు ఎదుటనే వానిని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అవుతుందని బైబిల్ సెలవిస్తుంది. నీవెక్కడైతే తగ్గించబడ్డావో అదే స్థలములో దేవుడిని హెచ్చిస్తాడు. ఈ వాక్యమును వింటున్నటువంటి నీవు కూడా నీ కుటుంబములో నిన్ను తక్కువగా చూస్తూ ఉన్నారేమో, నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో, నిన్ను కించపరుస్తూ ఉన్నారేమో, నీవు ఎందుకు పనికిరాని దానివని నిన్ను ఇదిగో లెక్కలో లేకుండా చేస్తున్నారేమో, ఒక కరివేపాకు ఏమండి ఏ విధంగా తీసి పారేస్తున్నారో ఆ విధంగా నీ జీవితాన్ని చూస్తూ ఉన్నారేమో. ఈ యొక్క ఉదయకాల సమయన దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పనికిరాని వాడు అని ఎవరైతే ఎంచారో వారి ఎదుటనే దేవుడు ఇదిగో సమూయేలు చేత దావీదును అభిషేకించినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయ కాలమున ఏ ప్రజలైతే మిమ్మల్ని దూషించారో, హింసించారో, అవమానపరిచారో, ఇదిగో వీడు ఎందుకు పనికిరాని వాడు అని మిమ్మల్ని ఎవరైతే తేలికగా చేసి చులకనగా మాట్లాడి మిమ్మును అవమానపరిచారో దేవాతి దేవుడు ఈ ఉదయ కాలము నుండి దేవుడు మిమ్మును హెచ్చించునుగాక. మీ శత్రువులు ఎదుట దేవుడు మిమ్మల్ని తృణీకరించిన వారి ఎదుట మిమ్మల్ని హెచ్చించునుగాక, మిమ్మల్ని లేవనెత్తునుగాక, మిమ్మల్ని బలపరచునుగాక, మిమ్మల్ని అధికారులుగా నియమించునుగాక అని నేను ప్రవచిస్తున్నాను. ఐఎమ్ డిక్లేరింగ్ హల్లెలూయా, హల్లెలూయా, ఐఎమ్ డిక్లేరింగ్ హిస్ అనాయింటింగ్ అపాన్ యూ. ఐఎమ్ డిక్లేరింగ్ అండ్ రిలీజింగ్ హిస్ బ్లెస్సింగ్స్ అపాన్ యూ. గాడ్ విల్ లిఫ్ట్ యూ ఇన్ జీసస్ మైటీ నేమ్. దావీదును లేవనెత్తిన దేవుడు మిమ్మును కూడా లేవనెత్తునుగాక నేను ప్రవచిస్తున్నాను. చూడండి, యోసేపు యొక్క జీవితం కూడా మనం చూస్తున్నట్లయితే యోసేపును గుంటలో వేశారు, యోసేపును నాశనం చేయాలని చూశారు. వారి అన్నలు యోసేపుని ఏ విధంగా చూశారంటే చాలా నీచంగా చూశారు. కానీ యోసేపును దేవుడు ఏం చేశాడు? దేశమునకు ఇవ్వండి ఒక విధంగా రాజుగా అతన్ని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దావీదు కూడా తన జీవితంలో తన ఇంటిలో దావీదుకి వాల్యూ లేదు, గొర్రెలు కాసుకునేవాడని, యుద్ధం రాదని, ఏవండి మరి టాలెంట్స్ లేవని దావీదును కూడా చులకనగా చేశారు. చూడండి ప్రియ దేవుని సంగమా, దేవుడు హృదయాన్ని చూస్తాడు, పై రూపాన్ని కాదు. దేవుడు టాలెంట్స్ని చూడడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దావీదు హృదయం దేవునికి దగ్గరగా ఉంది. దావీదుని గురించి దేవుడు ఈ విధంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అతడు నా హృదయానుసారుడు. ఆ ఒక్క వర్డ్ చాలు. దట్ వర్డ్ ఈజ్ ఎనఫ్ ఫర్ us. హల్లెలూయా. దావీదుకి ఆ ఒక్క మాట చాలు. దావీదు నా హృదయానుసారుడని దేవుడు మాట్లాడడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఏమండి ఉద్యోగ నైపుణ్యత మనకు ఉండాల్సిన అవసరం లేదు దేవుడు వాడుకోవడానికి, దేవుడు మనం చూస్ చేసుకోవడానికి. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు అతని హృదయాన్ని బట్టి. హల్లెలూయా. చూడండి, కాబట్టి దేవుడు సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వానికి అభిషేకము చేస్తున్న నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా దిగివచ్చును. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయినటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాట నేను ఎందుకు చెప్తున్నానంటే తెలుసా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృపణిస్తాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలో కృపణిస్తాడు. ఏవండి, సౌలుని ఎన్నుకున్నాడు దేవుడు, కానీ సౌలు తన అహంకారంను చూపించాడు, గర్వమును చూపించాడు, అవిధేయతను చూపించాడు, లోబడనొల్లని స్వభావాన్ని చూపించాడు. కాబట్టి సౌలు యొక్క సింహాసనం తీసివేసి సౌలు నా సింహాసనం మీద తప్పించి ఆ సింహాసనం మీదకి మరొక రాజును తీసుకుని వచ్చాడు. ఆ రాజు పేరే దావీదు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, మరి ఇశ్రాయేలీయుల రెండవ రాజు ఎవరంటే దావీదు. నియమించబడినటువంటి రాజులందరిలో శ్రేష్టమైన రాజు దావీదు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, చూడండి, దావీదుని ఎన్నుకున్నాడు. తృణీకరించబడిన రాయ మూలకు తలరాయి అవుతుంది. ఏవండి ప్రియ దేవుని సంగమ, మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు. ఏవండి వారికి ఏముంది, కారుందా, ఇల్లుందా, ఏవండి ఇలా మనుషుల్ని లక్ష్య పెడుతూ ఉంటారు. కానీ దేవుడు లక్ష్య పెట్టే విధానం వేరు. దేవుడు లక్ష్య పెట్టే విధానం వేరు. మనం కూడా చాలామంది ఇంపార్టెన్స్ పాస్టర్స్కి ఎలా ఇస్తామో తెలుసా? ఆ పాస్టర్ ఇన్ని సంఘాలు ఉన్నాయండి, ఇంతమంది గొర్రెలు ఉన్నారండి, ఆయన పెద్ద పాస్టర్ అని ఆయనకి గౌరవిస్తూ ఉంటారు. ఏమండి చిన్న సంఘము, నోవాహు వంటి సేవకులు కూడా ఉంటారు. 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటించే ఏ ఒక్క ఆత్మ రక్షించబడలేదు, అతని కుటుంబం మాత్రమే రక్షించబడ్డారు. ఏమండి చిన్న సేవకులను మరి మనం విమర్శిస్తామా? తప్పు. చిన్న సేవకులను కూడా దేవుడు దృష్టిస్తూ ఉన్నాడు.
ఏమండి? సో కాబట్టి వి నీడ్ టు గివ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అంతేగాని ఒకరిని హెచ్చుగాను, ఒకరిని తక్కువగాను చూడమని బైబిల్ మనకి సెలవివ్వడం లేదు. సో కాబట్టి మనుషులు ఏవైతే లక్ష్య పెడుతున్నారో దేవుడు వాటిని లక్ష్య పెట్టడం లేదు. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడనేటువంటి విషయాన్ని ప్రభునామములో మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరు కూడా అదే విధంగా పరిస్థితిగా వెళ్ళారేమో, ప్రియ దేవుని సంగమా, దావీదుని హెచ్చించిన దేవుడు, దావీదును మన సహోదరులు ఎదుట హెచ్చించిన దేవుడు, దావీదును అభిషేకించిన దేవుడు ఎవరిని నిన్ను కూడా అభిషేకించును గాక. దావీదుని దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఎక్కడ నుండి పిలిపించాడో తెలుసా? గొర్రెల దొడ్డులో ఉన్నా కూడా, ఈ మాట మరొకసారి చెప్తూ ఉన్నాను, గొర్రెల దొడ్డులో ఉన్నా కూడా దావీదుని దేవుడు పిలిపించి దావీదుని అభిషేకించాడు. ఒకవేళ నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ పల్లెలో ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఏ నలుమూలలో ఉన్నా, దేవుడు నిన్ను బయటకు పిలిపించి నిన్ను అభిషేకించి నీ నామమును గొప్ప చేయును గాక, నీ తల ఎత్తును గాక, నిన్ను ఆశీర్వదించును గాక అని ప్రకటిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.